రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అనేక దశాబ్దాల తరువాత కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్లో తన వర్కింగ్ కమిటీ సమావేశాన్ని జరిపింది. ఇదే అహ్మదాబాదులో కొద్ది రోజుల తరువాత మొత్తం ఏఐసిసికి సంబంధించినటువంటి మహాసభలు జరుగుతాయి. 3000 మంది ప్రతినిధులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు. దానికి సన్నాహకంగా ఈ కార్యక్రమం జరిగింది. కేవలము ఈ కార్యక్రమానికి అంటే ఏఐసిసి సమావేశపు సన్నాహక సమావేశమే కాదు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్ధారించేందుకు, కాంగ్రెస్ పార్టీని జిల్లా స్థాయి నుంచి నిర్మాణం చేసేందుకు ఈ సమావేశం అని చెప్పి సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, సమావేశానికి ముందు చెప్పారు. కానీ వేదిక మీద చూస్తే అవే పాత ముఖాలు ఉన్నాయి. కనీసము అహ్మదాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుణ్ణి నామమాత్రంగానైనా వేదిక మీదకి పిలవలేదు, కూర్చోబెట్టడం తరువాయి. కాబట్టి పాత ముఖాలు స్టేజ్ ముందు, స్టేజ్ మీద పాత ముఖాలు, ఎవరూ మార్పు లేదు. మొత్తం జిల్లా స్థాయి నుంచి పార్టీని మారుస్తామన్నటువంటి నినాదం. దాంతో ఈ సిడబ్ల్యూసి సమావేశాలు జరిగినాయి. ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు ఓ నెలన్నర ముందు రాహుల్ గాంధీ గుజరాత్లో పర్యటిస్తూ, గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని తొలగించి తీరుతాం, మొత్తం పార్టీని ప్రక్షాళన చేస్తామని చెప్పి ప్రకటించిపోయారు. అప్పట్లో రాహుల్ గాంధీ ఏం చేసినా మెచ్చుకునేటటువంటి ఒక వర్గం మీడియా అయితే ఈ స్టేట్మెంట్కి ఎంత పులకరించిపోయిందంటే ప్రక్షాళన ప్రారంభమైపోయిందని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఏఐసిసి సిడబ్ల్యూసి సమావేశం ఏదైతే జరిగిందో దానికి ముందు ఒక్కరిని కూడా పార్టీలోంచి తొలగించలేదు. 40-50 మందిని పక్కన పెట్టండి, ఒక్క వ్యక్తిని కూడా తొలగించలేదు. దీని అర్థం ఏంటంటే బీజేపీ ఏజెంట్లని రాహుల్ గాంధీ ఎవరినైతే సంబోధించారో వాళ్ళు సిడబ్ల్యూసి సమావేశపు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. కొందరు మీటింగ్లో కూర్చుని ఉన్నా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి పార్టీ ప్రక్షాళన అని చెప్పి విమ్ దగ్గర నుంచి రకరకాల సర్ఫులు, సబ్బులు, వీల్ డిటర్జెంట్స్ ఇవన్నీ వచ్చేస్తాయని భావించిన వాళ్ళకి అక్కడ నిరాశ కలిగింది. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఎలా జరిగింది అన్నది కూడా చాలా ఆసక్తికరం. దీనిలో ప్రియాంక గాంధీ లేరు. ప్రియాంక గాంధీ ఎంపీ. ఆమెకు సిడబ్ల్యూసి సమావేశం ఉండబోతుందని ఫార్మల్గానూ తెలుసు, ఇన్ఫార్మల్గానూ తెలుసు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు ఒకే ఇంట్లో జరుగుతాయి. ఆ ఇంట్లోనే ఆమె తల్లి ఉన్నారు, ఆమె సోదరుడు ఉన్నారు. కాబట్టి ఆమెకు ఈ సమావేశం ఉందని తెలియకుండా ఉంటుందని మనం అనుకోలేం. కానీ సరిగ్గా సమావేశ సమయంలో ఆమె అమెరికాకి వెళ్ళారు. ఆమెకి పార్టీలో సరైనటువంటి స్థానం లభించలేదన్నటువంటి దుగ్ధ ఉంది కాబట్టి ఆమె రాలేదని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండడానికి ఆస్కారం లేదు. ఒకవేళ ఉన్నట్లయితే నెంబర్ 1 ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ద కాంగ్రెస్, దానిలోనే 3 వర్గాలు ఉన్నాయా? సీనియర్ పాత తరం కాంగ్రెస్ నాయకులందరూ సోనియా గాంధీతో ఉన్నారు, కొత్త తరం కాంగ్రెస్ నాయకులందరూ రాహుల్ గాంధీతో ఉన్నారు, ప్రియాంక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్పి రకరకాల కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె గైర్హాజరు కావడం చాలా కీలకమైనటువంటి విషయం. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం జవాబు ఇవ్వాలో తెలియక ప్రియాంక గాంధీ రాలేదు, ఆమెతో పాటు మరొక 35 మంది కూడా రాలేదు అని చెప్పారు. అంటే 175 మంది హాజరు కావలసిన సమావేశానికి దాదాపు ఒక 25-30 మంది హాజరు కాలేదు. అందులో ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. దీని అర్థం ఏంటంటే ఈ సమావేశాన్ని ఒక 35 మంది సభ్యులు సీరియస్గానే తీసుకోలేదు. రెండవది, వేదిక మీద పాత ముఖాలే ఉన్నాయి. దానికి తోడు పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గేకి సోఫా వేయలేదు, మామూలు కుర్చీలో కూర్చోబెట్టారు. కనీసము ఆయన వయస్సునన్న దృష్టిలో పెట్టుకుని ఉండాల్సింది. సోఫాలో కూర్చున్నటువంటి వాళ్ళలో ప్రియాంక గాంధీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నారు, అంబికా సోని ఉంది, ముకుల్ వాస్నిక్ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు?
పార్టీ అధ్యక్షుడికి వేరుగా మామూలు కుర్చీ వేసి వేదిక మీద కూర్చోబెట్టిన ఆయన స్థానం ఏమిటో ఆయనకు చూపించారు. సోఫాలు పార్టీలో ఏ బాధ్యత లేనటువంటి వాళ్ళకి మామూలు కుర్చీ పార్టీ జాతీయ అధ్యక్షుడికి. బీజేపీలో ఈ రకంగా జేపీ నడ్డాని పక్కన కూర్చోబెట్టి సమావేశం జరుగుతుందని మనం ఊహించగలమా? నరేంద్ర మోదీకో లేకపోతే అమిత్ షాకో పక్కన కూర్చోకుండా ఆయన సమావేశాన్ని నిర్వహిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి విచిత్రాలు చాలా జరుగుతాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడే మామూలు కుర్చీలో కూర్చోవలసి వచ్చింది వేదిక మీద. ఇది పార్టీలో ఉన్నటువంటి అవ్యవస్థకి, గందరగోళానికి, అయోమయానికి ఇది తార్కాణం. ఇక ప్రియాంక రాలేదు, మల్లికార్జున్ ఖర్గేకి కుర్చీ లేదు, రాహుల్ గాంధీ ప్రధానమైనటువంటి ఉపన్యాసం చేశారు, కీనోట్ అడ్రస్. ఏ హోదాలో చేశారు? పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే చేయాలి, కానీ రాహుల్ గాంధీ ప్రధానమైనటువంటి ఉపన్యాసం చేశారు. మనలాంటి బయట వాళ్ళకి సందేహం ఉండవచ్చును, కానీ కాంగ్రెస్లో ఆయనే అసలైన నాయకుడని అందరికీ తెలుసు కాబట్టి ఎవరికి పెద్దగా సందేహం కలగలేదు. రాహుల్ గాంధీ ప్రసంగంలో ఆయన పార్టీని క్రింద నుంచి నిర్మాణం చేయాలి, మనము చాలా కాలంగా అప్పర్ కాస్ట్ల వెంట తిరుగుతున్నాము, అప్పర్ కాస్ట్లను ఇంకా వదిలిపెట్టేసి మనము బీసీల మీద, ఓబీసీల మీద పడాలి, వాళ్ళని మనం సమీకరించాలి అని చెప్పి అన్నారు. ఓబీసీలను, బీసీలను సమీకరించడము అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థము ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్కి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీని, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్ నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ జనతా పార్టీ ఆర్జేడీ, జనతా దళ్ ఆర్జేడీ కావచ్చును, ఇటువంటి పార్టీలను దెబ్బతీయాలని అర్థం. లక్ష్యము బీజేపీతో పోరాడాల్సి ఉన్నప్పుడు బీసీ నినాదం ఇవ్వడం ద్వారా ఎవరికి గండి కొడుతున్నారు? గండి కొడుతున్నది ఈ ఓట్లని నమ్ముకుని రాజకీయం చేస్తున్నటువంటి ఈ రెండు పార్టీలను. త్వరలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ముస్లిముల మద్దతుదారులమని చెప్పుకోవడంలో ఏమాత్రం సిగ్గుపడనక్కర్లేదు అని చెప్పి కూడా రాహుల్ గాంధీ చెప్పారు. కాబట్టి ఆయన రానున్న రోజుల్లో ఈ విషయాలలో ఎటువంటి రాజీ లేని ధోరణిని అవలంబించబోతున్నారు. ముస్లిం ప్లస్ ఓబీసీ ప్లస్ కాంగ్రెస్ యొక్క ట్రెడిషనల్ ఓట్స్, పరంపరాగతంగా కాంగ్రెస్కి పడే ఓట్లు, ఇది తమ కాంబినేషన్ కాబోతోందని చెప్తున్నారు. కానీ జిల్లా స్థాయి నుంచి పార్టీని రీస్ట్రక్చర్ చేసే విషయం కానీ, పార్టీలో ఫుల్ టైం పనిచేసేటటువంటి నాయకుల వ్యవస్థ కానీ, లేకపోతే దీనికోసం ఏ రకమైన కార్యప్రణాళిక ఉండబోతుందని కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి స్పష్టత లేదు. దానికి సంబంధించిన ఇన్ ప్రిన్సిపల్ సూచన మాత్రంగా కూడా ఏమీ చెప్పలేదు. దీని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి దిశ లేదు. కేవలం బీజేపీని విమర్శించడం, అదే 4-5 పాయింట్లు. ఇది ఐడియాలజికల్ ఫైట్ అని చెప్పడము, అంబానీ అదానీలను తిట్టడము, మోదీని విమర్శించటము, వక్ఫ్ బిల్లుని విమర్శించడం, అవే పాత చింతకాయ పచ్చడి స్పీచ్ తప్పితే గత 9-10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కొత్తగా యాడ్ చేసినటువంటి, లేకపోతే తమ ఓటర్లను ఆకర్షించేందుకు, యువతను ఆకర్షించేందుకు చేసినట్టుగా కానీ ఏమీ కనిపించలేదు. దీంతో అహ్మదాబాద్లో జరిగినటువంటి సమావేశము వాస్తవంగా గుడిపూడి జంగాల లాగాను వచ్చి అనేక మాటలు మాట్లాడుకుని ఎవరిదారిన వారు ఎప్పట్లాగానే వెళ్ళిపోయినట్టుగా జరిగినట్టుగా కనిపిస్తున్నది. దీని నుంచి ఏం పెద్ద అవుట్కమ్ వచ్చేటట్టుగా కనిపించటం లేదు. దీని నుంచి పార్టీకి సంబంధించిన కార్యప్రణాళిక ఏంటి? నిజానికి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం ప్రస్తుతం నిర్వహిస్తోంది గ్రాస్ రూట్ లెవెల్లో. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామాన నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తోంది. మార్చి నెలాఖరు నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన స్టాక్ టేకింగ్ కూడా లేదు. ఇది ఎలా జరుగుతోంది, దీనికి రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజలలో, దీని గురించిన కూడాను నిజానికి పార్టీ నిర్వహిస్తోంది. మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. కానీ దీనికి సంబంధించిన స్టాక్ టేకింగ్ అసలు ఎలా జరుగుతోంది, ఏం జరుగుతోంది, ఏ అంశాలు వస్తున్నాయి, ఈ సమీక్ష కూడా సిడబ్ల్యూసి చేయలేదు. దీని అర్థం ఏంటంటే కేవలము ఒక టాకింగ్ కంపెనీ లాగా ఈ సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. సమావేశంలో అవుట్కమ్స్ ఏమిటి? ఏమీ లేవు.
సో మొత్తం మీద చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలన్నట్టయితే హాజరు కానటువంటి ప్రియాంక గాంధీ, దిశలేని ప్రసంగాలు చేసినటువంటి రాహుల్ గాంధీ, కుర్చీ కూడా కూర్చోడానికి దొరకనటువంటి మల్లికార్జున్ ఖర్గే, ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు నరేంద్ర మోదీతో కనీసం 2029లోనైనా ఫైట్ చేసేటటువంటి పరిస్థితికి ఆ సన్నద్ధతను డెవలప్ చేసుకునేటటువంటి సూచనలు కూడా కనిపించటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.